ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి రాసి పెట్టుకో, సరిగ్గా రేపు మధ్యాహ్నం కల్లా ఒక తీయటి శుభవార్తతో నీ దగ్గరికి రాబోతున్నాను. నీ బాబాని నమ్ముతున్నావు కదా? మరి నేను నీ వద్దకు ఏ రూపంలో రాబోతున్నానో ఇది విని తెలుసుకో అమ్మా. నన్ను ఆహ్వానిస్తావు కదా? నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు బాబాగారు చెప్పే మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో, ఆ మాటలకి అర్థం ఏమిటో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, నీ దగ్గరకు నువ్వు కోరే శుభవార్తతో నీ బాబా నీ ముందుకు పరుగు పరుగున వచ్చేశారు. రేపు మధ్యాహ్నం కల్లా నీ జీవితం మారబోతుందమ్మా. చూడమ్మా, ఏదైనా సరే ఎదురు చూడ్డం మంచి విషయమే కదా. ఎదురు చూడడంలో ఉన్న సంతోషం ఎక్కడా ఉండదు అని తెలుసుకో. ఎదురు చూడ్డంలో ఎంతో ఆతృత ఉంటుంది, అలానే ఎంతో ఆనందం కూడా దాగి ఉంటుంది. అది జరగదని తెలిసి కూడా మనం ఎంత బాధపడతామో, ఖచ్చితంగా నువ్వు నమ్మకంతో ఎదురు చూస్తే అది అలానే జరుగుతుంది. ఇక నువ్వు పడ్డ బాధంతా కూడా సంతోషంగా మారిపోతుంది. నీ బాబా దాన్ని సంతోషంగా మారుస్తారు. ఖచ్చితంగా అది నాకు జరుగుతుంది, నా బాబా అది జరిపిస్తారు, నా జీవితాన్ని మారుస్తారు అని నువ్వు నాపై పూర్తి నమ్మకంతో, కొండంత ఆశతో ఉన్నావు అంటే ఆ ఎదురు చూపుకి కూడా ఎంతో ఆనందం ఉంటుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అమ్మా, ఎదురు చూడడమే కాదు, ఎదురు చూసిన తర్వాత దానికి తగ్గ కృషి కూడా నువ్వు చేయాలి. ఏదైతే నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, ఆశపడుతున్నావో, దేనికోసమైతే ఆరాటపడుతున్నావో, ఏదైతే నీకు జరగాలి, రావాలి అని అనుకుంటున్నావో, దానికి తగ్గ కృషి, శ్రమ, ముందడుగు, మంచి ఆలోచన తప్పకుండా నువ్వు చేయాలి కదా. చెప్పు, అప్పుడే కదా నువ్వు కోరింది నీకు దొరుకుతుంది. నువ్వు ఎదురు చూసినప్పుడే కదా కొంచెమైనా సరే అందులో నీకు ప్రశాంతత, ఆనందం దొరుకుతుంది. చెప్పు. చూడమ్మా, అప్పుడే నువ్వు మంచి ఫలితాన్ని అనుభవించగలవు. బిడ్డా, కొన్నిసార్లు బంధాల విషయంలో ఎదురు చూడడం కొద్దిగా తప్పే. ఎందుకంటే ఎదురు చూస్తూ ఆశగా ఉంటే దూరం పెరగవచ్చు. అది కూడా నువ్వు కాస్త ఆలోచించాలి. అలానేమ్మా, ఇది చేయాలి ఇప్పుడు అనుకున్నప్పుడు దానికోసం నువ్వు అలా చూస్తూ ఉంటే సమయం దాటిపోతుంది కదా. కావాలన్నా కూడా అది మళ్ళీ తిరిగి రాదు. అలాంటప్పుడు ఎదురు చూపు అనేది చాలా తప్పైన విషయం. కాబట్టి ఎదురు చూడడం కొన్నిసార్లు మంచిది. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనల కోసం ఎదురు చూడు, ఎందుకంటే అవి నీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో నీకు కొన్ని విషయాల వల్ల నష్టం కూడా జరుగుతుంది. అది ఏంటి అనేది ఆలోచించుకోవాలమ్మా. అలానే మనసుకి కష్టం కూడా కలుగుతుంది. బిడ్డా, సందర్భాన్ని బట్టి తెలుసుకొని ఖచ్చితంగా నువ్వు నడుచుకోవాలి. ఇప్పటి నుంచైనా సరే ఎదురు చూడడం మానేసే పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది. ఫలితం అనేది నీకు అతి చేరువవుతుందమ్మా. ఎదురు చూస్తూ ఉంటే అవకాశాలు దూరం అయిపోయి శూన్యంలా మిగిలిపోతాయి. అలా అని ఎదురు చూడొద్దు అని నేను చెప్పడం లేదు తల్లి. ఎదురు చూడు, నాపై నమ్మకంతో ఉండు. కానీ ఆ పనికి తగ్గట్లుగా, ఆ పని పూర్తవడానికి గల పనులని నువ్వు చేస్తూనే ఉండాలి. అప్పుడే కదా ఆ పని పూర్తవుతుంది. చెప్పు. పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండడం మంచిదే, కానీ ప్రతి దానికి కూడా వేచి చూస్తూ చివరికి వేదన మాత్రం మిగిల్చుకోవడం బాధాకరమే కదా. కాబట్టి భగవంతుడిపై భారం వేసి నిశ్చయంగా ఉండు తల్లి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సంతోషంగా ముందుకు వెళ్ళిపోతే నీ జీవితం అనేది తృప్తిగా సాగుతుంది. నీ జీవితంలో మంచి సంతృప్తి కూడా మిగులుతుంది. అలానే అమ్మా, నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే అందరికీ చెప్పుకొని చేస్తున్నావు కదా. అలా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని అనేది
చక్కగా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అందులో ఫలితం వచ్చిన తర్వాత అందరికీ అది ఎలానో తెలుస్తుంది కదా. ఇప్పుడు కూడా నువ్వు ఎవ్వరిపై ఆధారపడకు. చూడమ్మా, ఒక్క రహస్యం చెబుతాను విను. కూర్చొని తింటే కొండలు సైతమే కరిగిపోతాయి కదా. కాబట్టి ఆస్తి ఉందని, అంతస్తులున్నాయి, డబ్బు బంగారం ఉందని ధైర్యంగా ఉండొద్దు, గర్వపడకు. ఏది కూడా శాశ్వతం కాదు. నిరంతరం నీకు శాశ్వతమైనది నీ కష్టమని తెలుసుకో. అందుకే ఎప్పుడూ కష్టపడుతూ ఉండు. లేదంటే నీ పతనానికి నువ్వే పునాది వేసుకున్నట్లవుతుంది. కాబట్టి ఆస్తిని చూసి ధైర్యంగా కూర్చొని తింటే కొండలు సైతం కరిగిపోతాయి. నువ్వు కష్టపడి పని చేయాలి. నువ్వు కష్టపడి పని చేస్తే ఆస్తి నిలబెట్టుకోగలవు. మంచిగా నలుగురికి కూడా ఉపయోగపడగలవు. రేపటి పౌరులకు నువ్వు నిదర్శనంగా ఉండగలవు. కాబట్టి నీ ఆస్తిని పెంచుకునే విధంగా నువ్వు ఎప్పుడూ ప్రయత్నించాలి. నీ సౌందర్యాన్ని చూసి కూడా ఎప్పుడూ ఆనందపడకు, మురిసిపోకు, గర్వపడకు. ఎందుకో తెలుసా? పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా, ఎన్ని పూసినా దండగే కదా. అలానే నువ్వు ఎంత అందంగా ఉన్నానని విర్రవీగినా సరే, నీకు తోడుగా సాయంగా ఎవరూ లేనప్పుడు వృధానే కదా. ఎంత సువాసన ఉన్నా దండగే కదా. అందుకే ఎంత అందంగా ఉన్నా సరే మనసు మంచిగా ఉండాలి, మనసు అందంగా ఉండాలి. ఇలా మనసు మంచిగా ఉన్నప్పుడే నీ అందానికి విలువ, ఆ వ్యక్తిత్వానికి విలువ. వ్యక్తిత్వం బాలేకపోతే ఎంత అందంగా ఉన్నా కూడా పనికిరాదు కదా. కళ్ళ ముందు చూసి ఎప్పుడూ కూడా ఏది ఇష్టపడద్దమ్మా. చూసిందల్లా కూడా ఇష్టపడకూడదు. కళ్ళ ముందు ఏదైనా ఉంటుందంటే ఎంత కష్టపడినా సరే ఇష్టపడితే నీకు కొన్నిసార్లు దక్కదు. కాబట్టి చూసిందల్లా కూడా నువ్వు ఇష్టపడకుండా ఉండొద్దు తల్లి. ఎంత సంపాదించినా కూడా బయటపడకు. బయట పడ్డావనుకో, ఇతరులు ఎప్పుడూ కూడా నిన్ను నాశనం చేద్దామని నిన్ను తొక్కేవాళ్లే ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత సంపాదించినా ఒదిగి ఉండు, బయటపడకు. ఎందుకంటే నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ వెంటే ఉంటారు, నీ చుట్టూ నీ పక్కనే ఉంటారు. నీ పతనాన్ని కోరేవాళ్ళు నీకు తెలియకుండా ఉన్నారు. వారికి ఏ అనుమానం ఉన్నా కూడా, అంటే ఎలాంటిది కూడా ఇవ్వకుండా నిశ్శబ్దంగా సంపాదించు, నిశ్శబ్దంగా అనుభవించు. ఇంకా సంపాదించాలన్న తాపత్రయంతో నీ వంతు కృషి చెయ్యి. నీకు ఏమీ లేదని బాధపడకు. ఎందుకు లేదు? ఈ జీవితం నీది. నీకు నచ్చినట్లుగా జీవించు. ఈ జీవితంలో తప్పకుండా నీకైన భాగం ఉంటుంది. దానిని సద్వినియోగం చేసుకో. నీకు లేనిదంటూ ఏముంటుంది చెప్పమ్మా? తక్షణమే బ్రతకడానికి దారిని వెతకాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, నీలో ఉన్న ఆ హృదయంలో, నీలో ఉన్న సామర్థ్యాన్ని, తన బలాన్ని ఎప్పుడూ కూడా వదులుకోకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆత్మధైర్యమే నింపుకో. నువ్వు ఎప్పుడైతే నమ్ముకుంటావో ఎవ్వరి మీద కూడా అప్పుడు ఆధారపడాల్సిన అవసరం లేదు కదా. అలాంటప్పుడు నీకు నువ్వే ధైర్యంగా ఉండడం ఖచ్చితంగా అవసరమే కదమ్మా. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఖచ్చితంగా మారుతుంది తల్లి. చెప్పాను కదా, రేపు మధ్యాహ్నం కల్లా ఒక చక్కటి శుభవార్త, తీయటి వార్త నీకు అందుతుంది. కష్టపడితే ఏదైనా సాధ్యమని గుర్తుపెట్టుకోమ్మా. కష్టపడితే ఏదైనా సరే నీకు మంచే జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే బయటపడాలనుకుంటున్నావో తప్పకుండా అప్పుడు నీకైనా కాలం వస్తుంది. అలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి వ్యక్తిత్వాన్నైనా సరే పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవాడిని కఠినంగా, కఠినంగా ఉన్న వాళ్ళని సున్నితంగా కాలం ఖచ్చితంగా మారుతుంది. కాలంతో పాటు మనిషిలో కూడా మార్పు సహజమే. కాబట్టి ఎప్పుడు ఎవరు ఏది కూడా ఒకేలా ఉండదు అని తెలుసుకో. అందరూ ఒకేలా ఉంటారు అని భ్రమపడకు. కాలమే చూడు, ఇప్పుడు ఈ క్షణం ఉంటుంది, మరుసటి రోజు ఈ క్షణం నీది కాదు. నీకు అనుకూలంగా ఉంటుంది అని ఎప్పుడూ అనుకోవద్దు. ఎన్నో నష్టాలు రావచ్చు, తెలియని మోసాలు జరగచ్చు. ఆ మోసాల్లో నువ్వు ఎంతో నష్టపోవచ్చు. అలాంటప్పుడు ఎప్పటి వరకే కదా మోసం, ఇక నేను మోసపోనని ధైర్యంగా నిలబడాలి. అంతేకాని బాధపడుతూ కూర్చుంటే ఏం జరుగుతుంది చెప్పు? ఎప్పుడూ కూడా కోల్పోయిన ఆదాయం అనేది నీకు ఖచ్చితంగా వస్తుందమ్మా. కోల్పోయిన డబ్బు కూడా నీ వద్దకు వస్తుంది.
కాస్త ఓర్పు సహనంతో ఉండు చాలు. కష్టపడు, కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను అందిస్తాను. బిడ్డా, ఒకరి మీద అంచనాలు పెట్టుకుని బాధపడ్డం కన్నా నిన్ను నువ్వు నమ్ముకుంటే నువ్వు గెలుస్తావు కదా. నీ జీవితంలో నువ్వు తప్పకుండా నిలబడతావు. నీ పట్టుదల, నీ మనోధైర్యం చాలా గట్టివి తల్లి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఏమీ తోచినప్పుడు నువ్వు ఇష్టపడే వాళ్ళకి గుర్తు రావడం కాదు. నువ్వు ఏ పని అంటే ఎంత పనిలో ఉన్నా సరే 10 మందిలో ఉన్న గుర్తుకు రావాలి. అదే కదా నిజమైన ప్రేమ అంటే. కాబట్టి అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోమ్మా. రేపు మధ్యాహ్నానికి ఖచ్చితంగా ఒక శుభవార్తతో నీ ఇంటి ముందుకు వస్తాను. నీ సాయిని ఆహ్వానించి సంతోషంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకో. నువ్వు కోరుకున్న శుభవార్తని నీ కళ్ళ ముందు ఉంచుకో. ఇక నీ జీవితం అంతా స్వర్గంలా మారుతుంది. సంతోషంగా ఉండు తల్లి. నీ జీవితంలో అన్నీ మార్చడానికి నీ బాబా ఉన్నారు కదా. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసంగా తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.